హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సింపుల్గా చేసేసుకునే చికెన్ పలావ్ అది నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను, చూసేయండి. ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా నేనైతే 1 కిలో చికెన్ తీసుకున్నాను. అందులో పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా, అలాగే బిర్యానీ మసాలా, పెరుగు కూడా వేసుకుని బాగా కలుపుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక పెద్ద పాత్ర పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పలావ్ సరుకులన్నీ కూడా వేసేసుకోండి. అవి 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకుని అందులో వేసేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అందులో బిర్యానీ మసాలా, మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేసుకుని మూత పెట్టుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా ఉడికించుకోండి. ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసేసుకుని ఒక 5 నిమిషాలు ఆ వాటర్తో ఉడికించిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కసూరి మెతి కూడా వేసి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ అన్నమాట యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకో 10 నిమిషాలు అయిపోతుంది. అందులోకి చికెన్ కర్రీ కూడా చేశాను. చూసారు కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. నిజంగా వాతావరణం చాలా చల్లగా ఉంది. వేడివేడిగా తింటుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.